మనోజ్ఞం 14వ భాగం. వినోద్ మనిషి మొత్తం గాల్లో తేలిపోతున్నాడు. అత్తవారింటి దగ్గర నుంచి వచ్చిన కబురు విన్నప్పటి దగ్గర నుండి తన కలల రాణి, తన జీవన సామ్రాజ్ఞి, తన హృదయాది దేవత ఇక మీదట శాశ్వతంగా తన ఇంట్లోనే ఉండబోతుంది. తన బ్రతుకుని వెలిగించి తన అంతరంగాన్ని అనురాగమయం చేయబోతుంది. వెంటనే అర్ధాంగికి ఫోన్ చేశాడు. థ్యాంక్ యూ మను, నువ్వంత త్వరగా ఒప్పుకుంటావనుకోలేదు. నువ్విక్కడికి వచ్చేసే శుభగడియ కోసం ఎంతగా నిరీక్షిస్తున్నానని తెలుసా? నా గుండెలో అణువణువు నీ కోసం పరితపిస్తుంది. నా శరీరం నీ సాంగత్యం కోసం అల్లాడిపోతుంది. ఎప్పుడెప్పుడు నీ కౌగిల్లో కరిగిపోతానా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. వేగమై వచ్చి నా తనువును మనసును రాగరంజితం చేయమని ప్రార్థిస్తున్నాను. కవితావేశం తన్నుకొస్తుంది వినోద్ నోటి వెంట. ఏమిటి, శ్రీవారి నోటమ్మట కవిత్వం తన్నుకొస్తుంది? మీ అంత పొయిటిక్గా చెప్పలేను, కానీ నాకు అలాగే ఉంది. మనోజ్ఞ గొంతులో సిగ్గుజీరి వినిపించింది వినోద్ చెవులకు. నా మనసుకేమయింది? అబ్బా మను, నువ్వింత బాగా పాడతావని నేను ఊహించలేదు. నీ హృదయం ఎంత తీయనిదో నీ గాతము అంతే మధురంగా ఉంది. అభినందన వర్షం కురిపించేశాడు వినోద్ ఫోన్లోనే. ఎదురుగా ఉంటే ఇంకెంత అడావిడి చేసేవాడో. తన సమక్షంలో లేని అతడి గురించి మధురోహాల్లో తేలిపోయింది మనోజ్ఞ. మన ఇద్దరి సమాగమం జరిగే రోజు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీ మనసు మళ్ళీ మారిపోతుందేమోనని భయం అన్నాడు వినోద్ కాస్తంత నిష్ఠూరంగా. మనోజ్ఞకు అతడలా అనడం నచ్చకపోయినా అది వాస్తవమే కాబట్టి మిన్నుకుండిపోయింది. బాయ్ మను, నీ కలల నిండా నేనే నిండాలని ఆశీర్వదిస్తూ ఇక ఉండనా? ఈసారి చిలిపిదనం నిండింది వినోద్ మాటల్లో. అలాగే. మనోజ్ఞ స్వరం జీరబోయింది ఎందుకో. వినోద్ ఫోన్ పెట్టేశాడు. మనోజ్ఞను తొలిసారి అత్తవారింటికి పంపే తరుణం కాబట్టి ఏర్పాట్లన్నీ ఘనంగానే చేస్తుంది నిర్మల. పాకపు చలిమిడి, 5 రకాల స్వీట్స్, చీరే సారే, చాలా హడావిడి పడుతుంది. ఏంటమ్మా ఈ తంతంగమంతా? ఇలాంటివి నాకిష్టముండవని నీకెన్నిసార్లు చెప్పాలి? మనోజ్ఞ విసుక్కుంది తల్లి మీద. బాగుందే, తొలిసారి పెట్టేటప్పుడు ఇవన్నీ ఇవ్వడం ఆనవాయితీ. ఈ మాత్రం కూడా ఇవ్వకపోతే మీ అత్తగారి ముఖం ముడుచుకుపోదు అంది నిర్మల చోద్యంగా బుగ్గలు నొక్కుంటూ. ఇలా విపరీతమైన ఖర్చుతో ముడిపడే ఆచార వ్యవహారాలంటే నాకు చిరాకని నీకు తెలుసు కదమ్మా. అసలే నాన్న వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ వృధా ఖర్చు అవసరమా? ఆవేదనగా అంది మనోజ్ఞ. కాలు చెయ్యి పడిపోగానే రాఘవేంద్రను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వులు పంపింది. అతడు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం అతడికి రావాల్సిన మొత్తాన్ని ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది. అవసరాల కోసం అన్ని రకాల లోన్లు వాడేయడం మూలాన పెద్ద ఎక్కువ సొమ్మేం చేతికి రాలేదు. అందులో కొంత డబ్బును హౌసింగ్ లోను బకాయి కింద జమ చేసేశారు. మిగిలిన కొద్ది మొత్తాన్ని బ్యాంకులో వేసి అవసరమైనప్పుడల్లా తీసి వాడుతుంది మనోజ్ఞ. ఇంటి నిర్వహణ అంతా ఆమె జీతంతోనే నడుస్తుంది. అయితే అవని, నీ డబ్బు ఈ మధ్యనల్లా వాడుకున్నాం కదా, నీ కోసం ఆ పాటి ఖర్చు పెట్టకపోతే ఎలా? ఎటు మళ్ళీ నెల నుండి మా పాటలు మేమే పడాలి కదా, నిర్వేదంగా అంది నిర్మల. ఎందుకమ్మా అంత నిస్సత్తువా? ప్రతి నెలా నా జీతంలో సగం తెచ్చి మీకిస్తాను. వినోద్ కూడా కాదండు. నాన్న మళ్ళీ లేచి తిరిగే వరకు పొదుపుగా గడుపుకుంటే అంతే చాలు అంది మనోజ్ఞ తల్లిని అనునయిస్తూ. అయ్యో, ఆ పని మాత్రం చేయకు. ఆడపిల్ల సొమ్ము ఎన్నాళ్ళని పుచ్చుకుంటాం అంది నిర్మల కంగారుగా. తల్లికంత కంగారెందుకో మనోజ్ఞకు అర్థం కాలేదు. నీకెన్నిసార్లు చెప్పానమ్మా, ఆడా మగ అంటూ వేరుగా చూడొద్దని. మళ్ళీ అదే పాట. నాన్నగారి ఒంట్లో కాస్త నెమ్మదించే వరకు నేను డబ్బిస్తాను. ఆ తర్వాత నువ్వు ఇమ్మన్నా నయా పైసా కూడా విదిలించను. చూసుకో, నవ్వుతాలుగా చూపుడు వేలు చూపిస్తూ బెదిరించింది మనోజ్ఞ. అయ్యో అమ్ములు, ఎందుకిలా అంటున్నానో అర్థం చేసుకో. అరచేత్తో నెత్తి కొట్టుకుంది నిర్మల. మనోజ్ఞ మదిలో ఏదో అనుమానం పొడసూపింది. తల్లి తన దగ్గరేదో దాస్తుందని బోధపడిందామెకు. అమ్మా, ఏమిటలా మాట్లాడుతున్నావు? నాకు తెలియకుండా ఏదైనా దాచావా నువ్వు? అడిగింది సూటిగా. నిర్మల తడబడుతూ, దాచడమా? ఏముంది దాచడానికి అంది నంగినంగిగా. అమ్మా, ఆ రహస్యమేదో చెప్పకపోతే నా మీదొట్టే అంది మనోజ్ఞ తల్లి చేయి తీసి తన నెత్తిపై నుంచుకుంటూ. ఇక నోరు విప్పక తప్పలేదు నిర్మలకు. మరేం లేదు మను, పెళ్ళైన తర్వాత నీ జీతం కోసం ఆశించవద్దని మీ అత్తగారు పెళ్లికి ముందే షరతు పెట్టింది. అందుకే వద్దంటున్నాను అంది నెమ్మదిగా. షరతు పెట్టిందా? ఆశ్చర్యంతో మనోజ్ఞ కళ్ళు పెద్దవైనాయి. ఆమెకు చాలా వింతగా అనిపించింది తల్లి చెప్పిన విషయం వింటుంటే. షరతు పెట్టడానికి ఆవిడెవరూ మధ్యలో? తన జీతం తనిష్టం, తనకిష్టమైన వారి కోసం ఖర్చు పెట్టుకుంటుంది. కాదనడానికి ఆవిడకు ఏమొక్కుంది? తానేమీ ఆవిడ కొడుకు జీతాన్ని దారపోయడం లేదు కదా. అయినా తాను ఖర్చు పెట్టేది తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం కానీ ఏ విలాసాలకో కాదు. దుబారా ఖర్చు అసలే కాదు. ఏంటమ్మా నువ్వనేది? నా జీతం నా ఇష్టం, అడగడానికి ఆవిడెవరు మధ్యలో? ఆవేశంతో మనోజ్ఞ ముక్కు పుటాలు ఎగిరిపడ్డాయి. అవేం మాటలే, ఆవిడ నీకు అత్తగారు. ఆవిడ చెప్పినట్లు వినడం కోడలుగా నీ ధర్మం మందలించింది నిర్మల మెత్తగా. గాడిద గుడ్డేమీ కాదు. వాళ్ళ కొడుకు వాళ్ళను బాగా చూసుకోవాలని ఆశించినప్పుడు
కోడల తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన కర్తవ్యం ఆ అమ్మాయి పైన ఉందని ఎందుకనుకోరు అంది మనోజ్ఞ ఆగ్రహంగా. మనోజ్ఞ వాలకం చూస్తే నిర్మలకు భీతి గొలిపింది. ఇప్పుడే సంతోషిస్తుంది కూతురు మెత్తబడి భర్తతో సంసారం చేసుకోవడానికి వెళ్తుందని. అంతలోనే ఈ ఉపద్రవం వచ్చి పడింది. అసలు వియ్యపురాలు ఆ విధంగా కోరిందని చెప్పకపోయి ఉండవలసింది. కానీ తప్పలేదు. ఇప్పుడేం అల్లరి జరుగుతుందో ఏమో. ఇది వినోద్ దాకా వెళ్ళి అతడి తల్లిని నిలదీస్తే ఎంత గొడవ రేగుతుందో. భగవంతుడా, నాకు ఇప్పుడేం దారి? ఎలాగైనా ఈ ఆపద నుండి నువ్వే గట్టెక్కించు. గుండెలు పీచుపీచుమంటుంటే కనబడిని దైవానికి మొరపెట్టుకుంది నిర్మల. నా మాట విని నువ్వు మీ అత్తగారి గురించి వినోద్తో అనకు. ఆవిడ కొడుక్కి తెలియనివ్వవద్దని మరీ మరీ చెప్పింది బితుగ్గా అంది నిర్మల. ఆ పితలాటకం ఒకటి ఉందా? బేషమ్మా, నాకు తెలియకుండా ఇంత కథ నడిపించారు. ఆవిడ ఇలాంటి కండిషన్ ఒకటి పెట్టిందని నాకు ముందే తెలిస్తే అసలు ఈ పెళ్ళే చేసుకుని ఉండేదాని కాదు. మనోజ్ఞ కళ్ళల్లో నిప్పులు కురిశాయి. ప్లీజ్ మను, నువ్వు కాస్త శాంతించు. అనుకున్న శుభకార్యం కాస్త జరిగిపోని. అనవసరంగా వినోదేం హట్ చేయకు. మేము ఇవాళ ఉండి రేపు పోయేవాళ్ళం. మా కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకోకు. శతవిధాలా బ్రతిమలాడింది నిర్మల కూతుర్ని. అదేం లేదు, వినోద్తో ఈ విషయం తేల్చుకున్న తర్వాతే ఏ శుభకార్యమైనా అంది మనోజ్ఞ నిక్కచ్చిగా. మొదటిసారిగా కూతురి వైఖరికి కోపం వచ్చింది నిర్మలకు. పంతానికి పోయి బ్రతుకు కాల్చుకుంటుందేమోనన్న భయం ఆమెను కుదిపేస్తుంది. ఇన్నాళ్ళు తననుకున్న దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే కూతురుని చూసి గర్వపడేది ఆమె. కానీ ఇవాళ ఆమె పట్టుదల చూస్తుంటే మాత్రం చిరాకనిపిస్తుంది. ఆమెకు తమ మీదున్న ప్రేమ ఒట్టి మూర్ఖత్వంగా తోస్తుంది. తానెంతగా నచ్చచెప్పినా వినే స్థితిలో కూతురు లేదని అర్థమైపోయింది నిర్మలకు. భర్తతో వెళ్ళి మొరపెట్టుకుంది. రాఘవేంద్ర కూతురి పిలిచి మాట్లాడాడు. తమ కోసం ఆలోచించి అత్తవారింట్లో చెడ్డ పేరు తెచ్చుకోవద్దని విడమరిచి చెప్పాడు. కానీ ఎవరేం చెప్పినా తలకెక్కించుకునే స్థితిలో లేదు మనోజ్ఞ. అత్తగారు పెళ్లికి ముందే ఆ రకమైన షరతు విధించడం, ఆ సంగతి తన దగ్గర తల్లిదండ్రులు దాచడం తలుచుకుంటే గుండె రగిలిపోతుంది. వెంటనే వినోద్కి కాల్ చేసి రమ్మని చెప్పింది. ఏమిటి దేవిగారు విరహం తాళలేకపోతున్నారా? అర్జెంటుగా రమ్మంటున్నారు అల్లరిగా అన్నాడు వినోద్. ప్లీజ్ వినోద్, సరసాల తర్వాత మీరు వెంటనే బయలుదేరి రండి, మీతో మాట్లాడాలి అంది మనోజ్ఞ అసహనంగా. ఏ మను, మళ్ళీ మావయ్య గారి ఒంట్లో ఏమన్నా గాబరాగా అడిగాడు వినోద్. అదేం లేదు, ఆయన బాగానే ఉన్నారు. ఇది ఫోన్లో మాట్లాడే మ్యాటర్ కాదు. ప్లీజ్ మరేం మాట్లాడక వెంటనే రండి. ఫోన్ పెట్టేసింది మనోజ్ఞ. మరొక అరగంట తర్వాత వినోద్ అక్కడున్నాడు. మనోజ్ఞ ఎందుకు రమ్మందో ఏం చెప్తుందోననే ఒకటే దడగా ఉందతనికి. ఎందుకు మను అర్జెంటుగా రమ్మన్నావు అడిగాడు వినోద్ భార్య ముఖంలోకి పరిశీలనగా చూస్తూ. కూర్చోండి అంది మనోజ్ఞ గంభీరంగా. వినోద్ వింతగా చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు. మీకు పెళ్లికి ముందే అన్ని సంగతులు వివరంగా చెప్పాను. నా కుటుంబ స్థితిగతుల గురించి విశదీకరించాను. మీరన్నింటికీ సిద్ధపడే నా మెళ్ళో తాళి కట్టారు. కానీ మీకు తెలుసా, మీ అమ్మగారు మా వాళ్లకో షరతు విధించారని అడిగింది మనోజ్ఞ పదునుగా. షరతా? నాకేం తెలియదే అయోమయంగా చూశాడు వినోద్. మీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది. అసలు ఆ మాటకొస్తే నాకు కూడా ఇప్పుడే తెలిసింది అంది మనోజ్ఞ. ప్లీజ్ మను, నాంచక అసలు విషయం చెప్పు. టెన్షన్తో నరాలు తెగేట్లున్నాయి అన్నాడు వినోద్ కొంచెం విసుగ్గా. మన పెళ్లికి ముందే మీ అమ్మగారు ఈ కండిషన్ పెట్టారు. దాన్ని మీకు తెలియనివ్వవద్దని మా వాళ్ళ దగ్గర మాట తీసుకున్నారు కూడా. అదేమిటంటే మన పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా వాళ్ళు నా జీతంపై ఎటువంటి ఆశ పెట్టుకోకూడదని, నా సంపాదనను అస్సలు ఆశించవద్దని అంది మనోజ్ఞ విసురుగా. వినోద్ ముఖం తెల్లగా పాలిపోయింది. నిజమా అన్నాడు ముఖం వెలవెలబోతుండగా. అబద్ధం చెప్పవలసిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేవు అంది మనోజ్ఞ. నిజంగా నాకు తెలియదు మను, లేకపోతే అప్పుడే ఆమెను మందలించి ఉండేవాణ్ణి అన్నాడు వినోద్ దోషిలా తల వంచుకుని. చూడండి, నాకు మా అమ్మా నాన్నలంటే ప్రాణం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను. మా నాన్న మామూలుగా ఉంటే నేను నోరెత్తకుండా అందరు ఆడపిల్ల మీతో నడిచి వచ్చేదాన్ని. కానీ మా ఇంటి పరిస్థితి ఉన్నట్టుండి తలకిందులయ్యింది. ఈ పరిస్థితుల్లో వాళ్లకున్న ఆసరా నేను మాత్రమే. ఇప్పుడు వాళ్ళకి సహాయం చేయకపోతే అది కృతజ్ఞత అనిపించుకుంటుంది. మనోజ్ఞ వాక్ప్రవాహం అలా సాగుతుంది. తప్పకుండా సహాయం చేయమను, నేను కాదన్నానా మృదువుగా అన్నాడు వినోద్. మీరు అనకపోవచ్చు, కానీ మీ అమ్మగారు అన్నారు. ఆవిడ్ని కాదని నేను నా వాళ్ళకి ధన సహాయం చేస్తే ఆవిడ బాధపడతారు. నేను మీకు ముందే చెప్పాను వినోద్, మన ఈ పెళ్లి ఎవరికి కష్టం కలిగించేది కాకూడదు అంది మనోజ్ఞ బరువుగా. ఎవరికైనా కష్టం కలగడానికి ఇందులో ఏముంది మను? ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పింది. మన పని మనం చేసుకుపోదాం. నువ్వు మావయ్య గారికి వైద్య సహాయానికి కావలసిన డబ్బు అందిస్తే ఆవిడ అడ్డు చెప్తుందని నేను అనుకోను అన్నాడు వినోద్ సామరస్య ధోరణిలో. ఒకవేళ అడ్డు చెప్తే? మనోజ్ఞ ప్రశ్న విని వెర్రిమోహం వేశాడు వినోద్. నేను చెప్తున్నాగా ఆవిడలా చేయరని కాస్త అసహనంగా అన్నాడు వినోద్. మనోజ్ఞ పలుకుల తడికి వితంతవాదనలా వినిపిస్తున్నాయి. ఒకవేళ చేస్తే నొక్కి అడిగింది మనోజ్ఞ. అయినా నువ్వు చేస్తున్న సహాయం గురించి ఆవిడకి తెలియవలసిన పనిలేదు. నేను కాదంటే కదా నీకు ఇబ్బంది. తన ఈ జవాబు మనోజ్ఞను తృప్తిపరుస్తుందని ఆశించాడు వినోద్.
ఆవిడ కళ్ళు కప్పి సహాయం చేయడం నాకు ఇష్టం లేదు. అయినా నేను చేయబోయేది దొంగతనమో రంగుతనమో కాదు, రహస్యంగా దాచిపెట్టడానికి. ఒకరిని మోసం చేయవలసిన బాధ నాకు లేదు. అది నా వ్యక్తిత్వానికి అవమానం, మనోజ్ఞ అంది ఉక్రోషంగా. ఆమె వాదనకు అంతవరకు ఉన్న సహనాన్ని కోల్పోయాడు వినోద్. మెడకి వేస్తే కాలికి, కాలికేస్తే మెడకిలాగా వాదిస్తున్న ఆమెను చూస్తే అతడికి చిర్రెత్తింది. ఇంతకీ నువ్వనేదేమిటి? అడిగాడు కాస్త కరుగ్గా. మా వాళ్ళకి ఏదైనా ఆధారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను. పెద్దవాళ్ళకి మన మీద ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. వాటిని మేరడం మనకి ధర్మం కాదు. మీ అమ్మగారికి నేను పూర్తిగా ఆ ఇంటికి పరిమితమవ్వాలన్న ఆశ, కానీ ఇప్పటి ఈ పరిస్థితిలో అది సాధ్యం కాదు. అందుకే నా నిర్ణయం వినిపించాలని నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి. కన్నీళ్లతో చేతులు జోడించింది మనోజ్ఞ. ఆ చేష్టలుడికి నిస్సహాయంగా చూస్తుండిపోయాడు వినోద్. ప్రేమించిన అమ్మాయిని చేపట్టానని మురిసిపోయాడు. తనంత అదృష్టవంతుడు ఈ భూమి మీదే ఉండడని గర్వంగా రొమ్ము విరుచుకున్నాడు. కానీ అంతలోనే ఆ ఆశా సౌదాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. చేరువైనట్లే అయ్యి అంతలోనే దూరమవుతుంది మనోజ్ఞ. ఏ దేవుడి శాపం ఇది? గుండెల్లోంచి దుఃఖం తన్నుకొస్తుంది వినోద్కి. తమాయించుకున్నాడు. తాను బేలగా ఏడవలేక లోలోపలే అంచుకున్నాడు. అయినా నువ్వు మీ వాళ్ళకి సాయంగా ఉండడానికి ఒప్పుకోవలసిన వాణ్ణి నేనే ఆమోదించాక నీకు ఉన్నవాళ్ళ ఇష్టాలతో పనేముంది? అనునయంగా అన్నాడు వినోద్. వద్దండి. ఆవిడ కళ్ళు గప్పి నేను అలా ప్రవర్తిస్తే ఆవిడికి తెలియనంతకాలం అది బాగానే ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఆవిడికి వేరే ఎవరి ద్వారానైనా ఈ సంగతి తెలిసిందనుకోండి, కోడలు తన పెద్దరికానికి విలువివ్వకుండా ప్రవర్తించిందని ఆవిడ బాధపడవచ్చు. నేను పదే పదే ఒక్క విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. మన బంధం ఎవరిని నొప్పించే విధంగా ప్రారంభం అవ్వకూడదు. మనోజ్ఞ గొంతులో ఖచ్చితత్వం ధ్వనించింది.